వెల్కమ్ బ్యాక్ టు రమ్య పెప్ టాక్స్. ఈరోజు నేను ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీ మీతో షేర్ చేసుకుందామని వచ్చానండి. చాలా హెల్తీ రెసిపీ ఇది. దీన్ని సున్నుండ అంటాము అండ్ ఉరద లడ్డు అని కూడా అంటారు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ఏంటో చూసేద్దాం. ఫస్ట్ షుగర్ అండి, దీన్ని మీరు జాగ్రత్తతో కూడా రిప్లేస్ చేయొచ్చు. మినప్పప్పు అండ్ మనకు కావాల్సింది గీ. సో గీ నేను ఆల్రెడీ వేడి చేసి నేను పక్కన పెట్టుకున్నాను. అండ్ మనం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో అది వేడెక్కిన తర్వాత అందులో మనం మినప్పప్పు యాడ్ చేసుకోవాలండి. మినప్పప్పు స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. స్లో ఫ్లేమ్లోనే మీరు దాన్ని కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఒక కమ్మని స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆ మినప్పప్పుని మీరు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 3 ఉన్నాయి. చాలా సింపుల్ టు రిమెంబర్. క్వాంటిటీ వైజ్గా 2 కప్పులు మినప్పప్పు అయితే 1 కప్పు షుగర్ అండ్ 1/2 కప్ గీ అండి. నేను ఇప్పుడు ఆల్రెడీ దాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో షుగర్ని కూడా నేను పౌడర్ చేశాను. ఇప్పుడు నేను దాన్ని మిక్స్ చేస్తున్నాను. సో ఒక బౌల్ తీసుకొని మినప్పిండి ఫస్ట్ వేసి దాంట్లో షుగర్ యాడ్ చేసామండి. దాన్ని ముందు మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిన తర్వాత మాత్రమే మనం నెయ్యి పోసుకోవాలండి. ఫస్ట్ నెయ్యి వేయొద్దు, అది లంప్స్గా ఫామ్ అయిపోతుంది, ఉండలుగా ఉంటుంది. సో ముందు మినప్పిండి అండ్ షుగర్ పొడి మొత్తం 2 కలిసిన తర్వాత మీరు అందులో నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ మీకు కలిపేటప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే దాంట్లో మీరు ఇంకొంచెం మినప్పొడి అలా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేనండి. మీరు ఒకసారి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దాన్ని ఒక లడ్డూలో చేస్తే మనకి సున్నుండ రెడీ అయిపోతుంది. సో ఇందులో వాటర్ కంటెంట్ లేదు కనుక, వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి మనం దీన్ని స్టాక్ కూడా చేసుకోవచ్చు, నిల్వ పెట్టుకోవచ్చు. సో ఇది చాలా హెల్తీ అండి. ఎనీ ఏజ్ గ్రూప్ పీపుల్ మనం తినొచ్చు. అది 1 ఆర్ మ్యాక్సిమం 2 పర్ డే కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చు. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి.